హాయ్ అన్న నమస్తే. నా పేరు వచ్చేసి రోహిత్ అండి. మాది ఆంధ్ర తెనాలి సార్. ప్రజెంట్ అయితే ఢిల్లీలో ఉన్నాను. ఈరోజు మీ ముందుకి 35,000 కిలోమీటర్లు తిరిగినటువంటి టొయోటా ఎటియోస్ సార్ జీ వేరియంట్ సెకండ్ ఓనర్ బండి. బోనెట్ నుంచి డిక్కి వరకు అటువంటి గ్లాసులు కానీ డోర్లు కానీ ఎక్కడ రీప్లేస్మెంట్ లేదు. ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది సార్. 2011లో వచ్చినటువంటి ఫ్రంట్ గ్లాస్ అలాగే ఉంది. ఎక్కడ ఎటువంటి రీప్లేస్మెంట్ అనేది లేదు. బోనెట్ నుంచి డిక్కి వరకు అంతా పర్ఫెక్ట్ ఉంది సార్. పెయింట్ కూడా ఆల్మోస్ట్ ఒరిజినల్ ఉంది. అక్కడక్కడ గీతలు పడితే టచ్ అప్ అనేది కామన్ సార్. 2011 కాబట్టి షేడ్ అవుతుంది. రబ్బింగ్ పాలిష్ టచ్ అప్లు చేసి రబ్బింగ్ పాలిష్ అనేది కామన్ చేయబండి కదా. కేవలం 35,000 తిరిగింది. 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి సార్. నీట్గా డీటెయిల్గా అయితే బండి చూపిస్తాను. బండి కూడా ముందే చెప్తున్నాను రేటు 2,20,000 చెప్తున్నారు సార్. ఇది కూడా ఫైనల్ రేట్ కాదు. ఇందులో కొద్ది మటుకు అయితే బార్గెనింగ్ ఉంటుంది. తక్కువ తిరిగినటువంటి బండి కాబట్టి మీకు కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుంది సార్. సార్ డీటెయిల్గా అయితే చూపిస్తాను. బండి అయితే చూసుకోవచ్చు సార్. గోల్డ్ కలరు. బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ డెన్స్ అయితే లేవు. గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ లేదు. హెడ్ ల్యాంప్స్ కూడా 100కి 80-90% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం గ్లాసులు డోర్లు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్. చూసుకోవచ్చు. ఢిల్లీ బండి 2011లో వచ్చినటువంటి గ్లాసు. ఈ స్టిక్కర్ ఉంటే ఒరిజినల్ గ్లాసే సార్. ఇంకా టైర్స్ కూడా చూసుకోవచ్చు. ఒక 60% అయితే టైర్ పర్సెంటేజ్ ఉంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ లేదు. ఎటువంటి నాయిస్ అనేది లేదు సార్. లెఫ్ట్ సైడ్ ఎటువంటి స్క్రాచెస్ కానీ డెన్స్ అయితే లేవు. లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోవచ్చు. మ్యాక్సిమం ఒరిజినల్ ఉంది సార్. బండి తక్కువ తిరిగింది కాబట్టి పెడుతున్నాను. చూసుకోవచ్చు. 60-70% టైర్ పర్సెంటేజ్ ఉంది. బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చు. బ్యాక్ గ్లాస్ చూసుకోండి. ఒరిజినల్ సార్. టొయోటా గ్లాస్. యాగి రాడ్ వీల్ పైన ఉన్నాయి. టోచన్ రాడ్ కూడా ఉన్నాయి. స్టెప్నీ వచ్చేసి ఒక 40-50% స్టెప్నీ టైర్ ఉంది. కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది సార్. చూసుకోవచ్చు. 2,20,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు సార్. కొద్ది మటుకే బార్గెనింగ్ ఉంటుంది. చూసుకోవచ్చు. రైట్ సైడ్ కూడా ఇవ్వండి. స్క్రాచెస్ కానీ డెన్స్ అయితే లేవు. మీరు సిఎన్జి కావాలనుకుంటే సిఎన్జి కూడా పెట్టించుకోవచ్చు సార్. బండికి మైలేజ్ ఇంకా ఎక్కువ వస్తుంది. చూసుకోవచ్చు. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ కూడా 100కి 70-80% సీట్ కవర్స్ ఉన్నాయి సార్. చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఆఫ్టర్ మార్కెట్ డిస్ప్లే పెట్టించుకున్నారు. నార్మల్ది, ఆండ్రాయిడ్ కాదు ఇది. చూసుకోవచ్చు సార్. కేవలం 35,306 కిలోమీటర్లు తిరిగింది. ఏసీ చిల్డ్ ఉంది. సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. గేర్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి. క్లచ్ లైట్గా ఉంది. స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ లేదు. హార్న్ కూడా క్రెటా హార్న్ అయితే పెట్టించుకోవడం జరిగింది. బేగ్బర్ బానెట్ బ్రాకెట్స్ కానీ డోర్స్ కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు. చూసుకోవచ్చు. పెడల్స్ కూడా చూసుకోవచ్చు సార్. అసలు అరగలేదు. వందకు 100% నాన్ యాక్సిడెంటల్ బండి. పిల్లర్స్ కానీ పంచింగ్ కానీ ఎక్కడ డ్యామేజ్ లేదు. చూసుకోవచ్చు. డోర్ పేస్టింగ్ కూడా ఒరిజినల్ ఉంది. ఎక్కడ రస్టింగ్ అనేది లేదు భయ్యా. చూసుకోవచ్చు. యాప్రాన్స్ చూసుకోవచ్చు సార్. కంపెనీ పేస్టింగ్ యాప్రాన్స్ ఉన్నాయి. లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ లేదు. ఫెండర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. రేడియేటర్ పట్టీ కూడా చూసుకోవచ్చు. లెగ్స్ కానీ చాయిస్ కానీ ఎక్కడ డ్యామేజ్ లేదు. ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లో. ఇంజన్ అయితే కొత్త ఇంజన్ వేసారు మీకు. చాలు కర్నవయ్యా. సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు. ఇంజన్ చాలా అంటే చాలా స్మూత్ ఉంది సార్. ఆన్లో కూడా ఉన్నట్టు ఉండదు మీకు, అలా ఉంటుంది అనమాట. బ్యాటరీ నుంచి ఎటువంటి కంప్లైంట్ లేదు.
కంపెనీ పేస్టింగ్ చూసుకోవచ్చు, ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు. 100కి 100% నాన్ యాక్సిడెంటల్ సార్. ఫ్రంట్ కూడా చూసుకోవచ్చు, బానెట్ డోర్ కూడా పంచ్ అనేది ఇప్పటివరకు అయితే ఓపెన్ కాలేదు, కంపెనీ లేబుల్స్తో ఉంది. చూసుకోవచ్చు బంద్ కడతా. రేడియేటర్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు సార్. ఏసీ చిల్డ్ ఉంది. 2011 సెకండ్ ఓనర్ బండి, టొయోటా ఎటియోస్ జీ వేరియంట్. చూసుకోవచ్చు 35,000 కిలోమీటర్లు తిరిగినటువంటి బండి. చూసుకోవచ్చు సార్. 2,20,000 రూపాయలు చెప్తున్నారు, ఫైనల్ రేట్ కాదు, కొద్ది మటుకే బార్గెనింగ్ ఉంటుంది సార్, ఎక్కువైతే ఉండదు. సిఎన్జి కావాలనుకుంటే సిఎన్జి కూడా పెట్టించి పంపించడం జరిగింది. చూసుకోవచ్చు. ఓకే సార్, నమస్తే.